కల్వకుంట్ల కవిత అనే తెలంగాణ ఎమ్మెల్సీ. కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏకైక కుమార్తె. తెలంగాణ సమాజంలో చాలా పేరున్న నాయకురాలు, తెలంగాణ సమాజం మీద ప్రభావం వేయగలిగిన నాయకురాలు. కల్వకుంట్ల కవిత తండ్రి చాటు బిడ్డగను, భర్త చాటు భార్యగను, అన్న చాటు చెల్లెలగను రాజకీయాల్లోకి రాలేదు. సహజంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ నేల మీద సుదీర్ఘకాలం 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. చట్టసభల్లో 40 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఆయన పిల్లలు విదేశాలకు చదువుకోవడానికి వెళ్తారు. ఎవరైనా ఎమ్మెల్యేల పిల్లలందరూ విదేశాల్లో చదువుకున్నట్లు వీళ్ళ పిల్లలు కూడా వెళ్ళారు. కల్వకుంట్ల కవిత తన చదువు కోసం అమెరికా వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడనే ఉద్యోగం చేయాలి లెక్క ప్రకారం. కానీ రాజకీయ అవకాశాలు వస్తున్నాయంటే ఉద్యోగాలని, బిజినెస్లని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వస్తారు. ఎందుకు వస్తారు? ఎవరైనా రాజకీయాల్లో ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, సమాజం చే గౌరవించబడతారు, సమాజంతో మాట్లాడవచ్చు, అన్ని రకాల వసతులు సమకూరుతాయి, అన్నిటికి మించి అధికారం చేతుల్లో ఉంటుంది. చిటిక వేస్తే అందరూ మన దగ్గరికి వస్తూ ఉంటారు. దీన్ని ఎంజాయ్ చేయడానికి చాలామంది ఆశపడుతూ ఉంటారు. అందుకే అమెరికాలో చదువుకుంటున్న కవిత తెలంగాణ ఉద్యమం, మలిదేశ తెలంగాణ ఉద్యమం 2001లో ఆయన పార్టీ పెట్టాడు కేసీఆర్. కానీ 2001లో పార్టీ పెట్టగానే కేటీఆర్, కవిత పార్టీలోకి రాలే. పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ వెంట ఎవరైనా వాళ్ళ బంధువులు ఉన్నారా అంటే నాకు తెలిసి ప్రముఖమైన వ్యక్తి హరీష్ రావు గారు మాత్రమే మొదటి నుంచి కేసీఆర్ వెంట ఉన్నాడు. ఎందుకంటే ఈ ఉద్యమం సక్సెస్ అవుతుందో లేదో, పార్టీ సక్సెస్ అవుతుందో లేదో, అధికారంలోకి వస్తామో లేవో అని అనేక అనుమానాలు ఉంటాయి కనుక వెంటనే ఎవరు దూరరు. కానీ హరీష్ రావు గారు ఇక్కడే ఉన్నాడు, ఇక్కడనే పుట్టాడు, ఇక్కడనే పెరిగారు, ఇక్కడనే చదువుకున్నాడు కనుక ఆయన రాజకీయంలో భాగం కావాలనుకొని, పార్లమెంటరీ సిస్టంలోకి రావాలనుకొని తన మామని నమ్ముకొని మామతో పాటు ప్రయాణాన్ని మొదలుపెట్టాడు, మేనమామతో పాటు ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అయితే తెలంగాణ 2001 నుంచి 2004 ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో కొన్ని స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకున్నది. తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. రాజశేఖర రెడ్డితో పొత్తు పెట్టుకున్నారు టీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు గారు మంత్రి అయ్యారు. ఇక్కడి వరకు బాగుంది. రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని జరగకుండా, తెలంగాణ భావజాలం లేకుండా అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్న రోజులు అవి. అనుకోకుండా మళ్ళీ 2009లో ఎన్నికలు వచ్చాయి. రాజశేఖర రెడ్డి మళ్ళీ గెలిచాడు. ఇక రాజశేఖర రెడ్డి గెలిచాడు కనుక తెలంగాణ ఉద్యమం ఇక ఉండదు, తెలంగాణ సాధన సాధ్యం కాదు అనుకున్న రోజులు అవి. అలాంటి రోజుల్లో సడన్గా విమాన ప్రమాదానికి గురై రాజశేఖర రెడ్డి గారు మరణించారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణించారో రెండో దశ తెలంగాణ ఉద్యమం మెల్లగా కేసీఆర్ నిరాహార దీక్షతో, విద్యార్థి జేఏసీ కదలికతో తెలంగాణ సమాజం అంతా రోడ్డు మీదకి వచ్చే ఒకానొక వాతావరణం ఏర్పడింది. ఇక తెలంగాణ ఏర్పడుతుంది అనే భావన కూడా తెలంగాణ ప్రజల్లో కలిగింది. సరిగ్గా ఇలాంటి సమయంలో చాలా వేగంగా రాజకీయ పావులు కదిలాయి. విదేశాల్లో చదువుకుంటున్న చంద్రశేఖరరావు గారి కుమారుడు కేటీఆర్, కూతురు కవిత రాజకీయాల్లోకి ప్రవేశించారు. యాక్టివ్ పాలిటిక్స్ అంటాం మనం, ప్రధాన స్రవంతి రాజకీయాలు అంటాం. ఈ ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొద్దిగా 2009 ఎన్నికలకు ముందు కొద్దిగా, ఆ తర్వాత వేగంగా వాళ్ళ రాజకీయ కార్యాచరణ మొదలైంది. అయితే కేటీఆర్కైనా కవితకైనా ఉన్న ఒక అనుకూలత ఏమిటంటే తెలంగాణ సమాజంతో వాళ్ళు కనీసం ఒక దశాబ్దం అంటే ఒక 10 ఏళ్ళు సజీవమైన సంబంధాలు కలిగి ఉన్నారు. వాళ్ళు ఉద్యమానికి ముందు, ఉద్యమం తర్వాత మొత్తం కలుపుకుంటే ఒక 10 నుంచి 15 ఏళ్ళు సజీవ సంబంధం కలిగి ఉన్నారు. చాలా ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఎట్లా పుడతారు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ పేర్ల నుంచి రాజకీయాల్లోకి రావటం పిల్లలు జరుగుతూ ఉంటుంది. కానీ అట్లా కాకుండా తెలంగాణ ఉద్యమంలో భాగంగా, ఉద్యమం జరుగుతున్న ప్రాసెస్లో భాగమై కేటీఆర్, కవిత ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చారు. ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ ఈ సంశయంలోకి, ఈ మీమాంసలోకి నేను వెళ్ళటం లేదు. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనే తూచే పని నాది కాదు. అయితే ఎవరికి వాళ్ళే, ఎవరి ప్రాబల్యం వాళ్ళకు ఉంటుంది, ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. కనుక తెలంగాణ సమాజంలో ప్రారంభమైన కదలికను సొంతం చేసుకోవడానికి ఇద్దరు కేటీఆర్, కవిత వారి వారి స్థాయిలో వారు ప్రయత్నం చేశారు. కేటీఆర్ను కాసేపు పక్కన పెడదాం. కవిత సందర్భం కనుక కవిత తెలంగాణ జాగృతి అని ఒక సంస్థను పెట్టుకున్నది. తెలంగాణ జాగృతి
జాగృతి అనే పేరు ఎక్కువగా బీజేపీ పార్టీకి సంబంధించిన సంఘాలకు మాత్రమే జాగృతి అనే పేరు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు జాగృతి అనే పేరు పెట్టుకోరు. అంటే ఒక్కొక్క పదాలు భావజాలానికి సంబంధించిన వ్యక్తీకరణలు ఏవైనా కనుక ఒక పదబంధం ఒక సంఘానికి ఆ పేరు పెడుతున్నామంటే ఆ పేరుకు సంబంధించిన కమ్యూనిస్టులు పెట్టుకునే పేర్లను బీజేపీ వాళ్ళు పెట్టుకోరు, బీజేపీ వాళ్ళు పెట్టుకునే పేరు కమ్యూనిస్టులు పెట్టుకోరు. కనుక జాగృతి అంటే బీజేపీ ఆలోచన విధానం కలిగిన మనుషుల కలయికలాగా వెంటనే మనకు కనిపించేటట్లు ఆ సంఘం ఉంటుంది. మొదటిది. రెండోది, కవిత ప్రధానమైన యాక్టివిటీ ఎక్కడ మొదలైందంటే బతుకమ్మ దగ్గర మొదలైంది. చాలామంది విమర్శిస్తూ ఉంటారు, బతుకమ్మ అంటే కవితగా మారిపోయారు, కవిత ఆకారమే రూపమే బతుకమ్మలో కనిపిస్తుంది అని విమర్శలు కూడా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే తెలంగాణ తల్లి విగ్రహంలో ఆ ముఖంలో కవిత ముఖమే కనిపిస్తుంది అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నట్లు గుర్తు నాకు. కనుక ఇట్లా మనం చూసినప్పుడు ఆమె 2 కార్యాచరణలు పెట్టుకున్నది. ఒకటి, తెలంగాణ జాగృతి, తన సంఘం, ఆమె అధ్యక్షురాలు. 2, బతుకమ్మ, విస్తృతంగా బతుకమ్మను ప్రచారం చేయటం. ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆ సమయం రాగానే ఆ 10 రోజుల కార్యక్రమం అంతా చాలా విస్తృతంగా తీసుకెళ్ళేది. గ్రామాన ఎప్పటి నుంచో ఇక్కడ బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు. బతుకమ్మ పండుగ ఉన్నది, దళితులకు ప్రవేశం లేదనుకోండి. ఈ బతుకమ్మ పండుగ ఉన్న చోట ఆమె ప్రవేశించి దానికి ఒక హైప్ తీసుకొచ్చారు. హైదరాబాదు నడిగడ్డ మీద బతుకమ్మ ఆడటం అనేది లేదు గతంలో. ట్యాంక్ బాండ్ మీద బతుకమ్మ, నెక్లెస్ రోడ్ మీద బతుకమ్మ ఆడటం అనేది లేదు. బతుకమ్మ కూడా ఒక పోరాట రూపంగా మారిన కాలం అది. ఆ పోరాట రూపాన్ని తాను సొంతం చేసుకొని మంది, మార్బలం, డబ్బు, రాజకీయ పార్టీ, ఒక యంత్రాంగం ఇదంతా ఉంటుంది కనుక సహజంగానే బతుకమ్మ పండుగ హైదరాబాద్లో ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి స్థిరపడిన వాళ్ళు తమ ఇళ్లల్లో మాత్రమే జరుపుకునే బతుకమ్మ పండుగ రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీద బతుకమ్మ ఆడారు. ఈ రోడ్డు మీద బతుకమ్మ ఆడడానికి, దానికి కావలసిన సాహిత్యాన్ని సృష్టించడానికి, దానికి కావలసిన ప్రచారాన్ని వీడియోగ్రఫీ చేయించడానికి రకరకాల పద్ధతులన్నీ సమకూరాయి గనక కవిత వాటిని విస్తృతంగా ప్రచారం చేసింది. కేవలం హైదరాబాదులోనే కాదు, అమెరికాలో బతుకమ్మ ఆడారు, దుబాయ్లో బతుకమ్మ ఆడారు, ఆస్ట్రేలియాలో బతుకమ్మ ఆడారు, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే తెలంగాణ వాళ్ళు అక్కడ బతుకమ్మ ఆడే ఒకానొక స్థితిని కవిత క్రియేట్ చేసింది. ఇక్కడ నేను కవిత క్రియేట్ చేసిందంటే బతుకమ్మ పండుగకు సంబంధించిన క్రెడిట్ని అంతా కవితకి ఇస్తున్నానని ఎవరైనా అనుకుంటే మిత్రులారా అలా భావించకండి. ఒక చారిత్రక సందర్భంలో ఆమె రోల్ను మాత్రమే అంచనా వేయడం కోసం చెప్తున్నాను నేను. బతుకమ్మ పండుగ ప్రజలది. బతుకమ్మ పండుగ ఊరూరా సహజమైన ప్రాకృతిక సౌందర్యంతో పువ్వులతో ఆడే పండుగ మాత్రమే. ఆ పండుగకుండే లెజిటిమసీని కవిత వాడుకున్నారనే అర్థంలో మాత్రమే చెప్తున్నా. వాడుకోవడంతో పాటు విస్తృతమైన ప్రచారంలోకి తీసుకెళ్లారు అనే అర్థంలో మాత్రమే చెప్తున్నా. ఆమె అట్లా తెలంగాణలో బతుకమ్మ పండుగ కూడా ఒక పోరాట రూపంగా మలచటంలో తన పాత్ర అక్కడ లొకేట్ అయి ఉన్నది. సహజంగానే తెలంగాణ జాగృతి అనే సంస్థ దీని చుట్టూ, దీని వెనక, దీని ముందు ఉండి పనిచేసింది. ఈ 2 సంస్థలతో పనిచేస్తూ వచ్చిన క్రమం ఒకటి చూశాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె అంతకు ముందు తర్వాత ఎంపీగా గెలిచారు, పార్లమెంటుకు వెళ్ళారు. పార్లమెంటులో కూడా తనదైన బాణి సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ బాణిని వినిపించారు కవిత. గట్టిగా వినిపించారు, స్పష్టంగా వినిపించారు కొన్నిసార్లు. అది పార్టీ వైఖరి అయినా సరే, ఇంకేదైనా సరే. సహజంగా అంటారు మిత్రులు, దగ్గరున్న మిత్రులు, కవితకి పబ్లిక్ రిలేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అని. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలతో మంచి రిలేషన్స్, ఎవరినైనా సరే సందర్భానికి అనుగుణంగా, అవసరానికి అనుగుణంగా ఒప్పించి మెప్పించడం కూడా ఒక రాజనీతిగా ఆమె పాటిస్తుంటుంది అని తనకు దగ్గరుండే వాళ్ళు చెప్తూ ఉంటారు. అట్లా ఆనాడు కాంగ్రెస్తో, బీజేపీతో సరైన సంబంధాలు కొనసాగించి ఒక్కొక్కసారి కేసీఆర్కు కాంగ్రెస్కు మధ్యన గ్యాప్ వచ్చినప్పుడు కూడా సోనియా గాంధీతో మాట్లాడి కేసీఆర్ను సోనియా గాంధీకి దగ్గర చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని అంటారు. తర్వాత మోడీ కేసీఆర్కు కావలసినటువంటి ఒక బ్రిడ్జిని ఆమె నిర్మాణం చేసింది అని కూడా చెప్తూ ఉంటారు. ఈ మొత్తం క్రమం చూసినప్పుడు ఆమె ఎంపీగా, తర్వాత ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఎక్కడ కూడా ఆమె ప్రస్తావన లేకుండా అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కవిత ఓటమి పాలైంది.
ఇది ఒక సందర్భం. సహజంగా రాజకీయ నాయకులకి అధికారం ఉంటేనే మీడియా కవరేజ్, అధికారం ఉంటేనే ప్రజలు సమకూరుతారు మన చుట్టూ, అధికారం ఉంటేనే బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు అన్నీ వచ్చేస్తాయి. అధికారం లేకపోతే అది ఎంత పెయినో రాజకీయ నాయకులకు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకే తన తండ్రి తన అన్న అధికారాన్ని అనుభవిస్తూ రాజసం ఉట్టిపడుతూ ఉంటే ఒకవైపు రాజపుత్రిక అధికారానికి దూరంగా ఉండటం అనేది ఇది భరించలేని విషయమే. అందుకే ఆమె పెనుగులాట ఇక్కడ మొదలైందండి. ఆ పెనుగులాట మెల్లగా మొదలై అధికారం లేని ఒకానొక స్థితి నుంచి తండ్రి ఆమెను ఎమ్మెల్సీగా ఎన్నిక చేశాడు. ఎమ్మెల్సీగా ఎన్నిక చేసిన తర్వాత అధికారాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అధికారం లేదు, కానీ ఆమె ఎమ్మెల్సీ. అయితే ఇప్పుడు మధ్యలో జరిగిన ఒక మార్పు ఏమిటంటే ఆమె లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఢిల్లీ తిహార్ జైల్లో కొన్ని నెలల పాటు ఆ జైల్లో ఉండి విడుదల బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ మొత్తం పరిణామక్రమం చూస్తే అమెరికాలో చదువు, తెలంగాణకి రావటం, తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసుకోవటం, బతుకమ్మ పండుగని ఒక విస్తృతమైన ప్రచారం తీసుకురావటం, నిరంతరము తెలంగాణ రాజకీయ కార్యాచరణలో ఉన్న కవిత ఒక్కసారి జైల్లో పడిపోయేసరికి రాజకీయ వాతావరణం చాలా మారిపోయింది. తన వ్యక్తిగత జీవితం మీద ఎంత ప్రభావం పడిందో తన రాజకీయ జీవితం మీద కూడా అరెస్టు, జైలు జీవితం ప్రభావం పడింది. సహజంగా జైలు జీవితం అనేది మనిషిలో చాలా మార్పులను తీసుకొస్తుంది. అలాంటి మార్పులే ఆమె జీవితంలో కూడా వచ్చాయి. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి ఏమిటి అనే చర్చ వచ్చినప్పుడు ఇప్పుడు మనందరం వింటూ ఉన్నాం. ఆమె ఎక్కుపెట్టిన బాణం ఎవరి మీద ఎక్కుపెట్టింది? ఆమె అన్యోపదేశంగా మాట్లాడుతుంది. అందరికీ అర్థమవుతున్నది ఏమిటంటే కేటీఆర్ మీనా అని. మా డాడీ దేవుడు, కానీ చుట్టూ దయ్యాలు చేరారు అని. చుట్టూ దయ్యాలు ఎవరున్నారండి? ఈటెల రాజేందర్ బయటకు వచ్చాడు పార్టీ నుంచి. బయటకు వచ్చినప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, కేసీఆర్ మాట్లాడటం లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆత్మగౌరవం లేని చోట నేను ఉండనని చెప్పేసి బయటకు వచ్చాడు. అట్లా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటికి రాకుండా తన కుటుంబ పార్టీ, తన పార్టీ అయిన బీఆర్ఎస్లో ఎవరితో పోరాటం? తండ్రితో పోరాటం. తండ్రి దేవుడు, చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు దేవుడి చుట్టూ దయ్యాలు ఉండవు కదా అని. దేవుడి చుట్టూ మామూలు ఇతర దేవుళ్ళు ఉంటారు. దయ్యాలు ఉన్నాయంటే దేవుడు సరైన దేవుడు కాదు అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాట మనం వింటున్నాం. కనుక తన పోరాటం కేసీఆర్ మీద, తన పోరాటం కేటీఆర్ మీద తెలుసుకోవాలి కవిత. ఒకవేళ తండ్రి మంచోడైతే, దేవుడైతే వెంటనే పిలిచి తన వెతుకులాట ఏమిటి, తన పెనుగులాట ఏమిటి? కవిత పార్టీలో తనకి కూడా సమానమైన ప్రాతినిధ్యం ఉండటం. సింపుల్. కేసీఆర్ సంపాదించిన ఆస్తిలో తనకు కూడా సమానమైన వాట రావటం. సింపుల్. ఈ రెండే కదా. సరే, ఐడియాలజికల్గా కవిత బీజేపీకి వ్యతిరేకంగా ఉందంటే అఫ్కోర్స్ వ్యతిరేకంగా ఉండవచ్చు. ఎందుకంటే తనను జైల్లో పెట్టిన పార్టీ. సెక్యులరిజము, ప్రగతి భావన, మతోన్మాదము, హిందుత్వ, బ్రాహ్మణిజము, మనువాదము, ఇంత ఐడియాలజికల్ డెప్త్ కవితకు ఉందా లేదా అనేది మనం ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ మొట్టమొదటి వ్యతిరేకత ఏముంటుంది? కేసు పెట్టి జైల్లో పెట్టింది బీజేపీ పార్టీ. అందుకోసం బీజేపీ పార్టీలో వ్యతిరేకత ఉంటుంది. తర్వాత ఏమిటి? బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో లేదో, కనుక ఆ అధికారాన్ని ఎప్పుడు హస్తగతం మనమే చేసుకోవాలనే ఆలోచన కూడా ఆమెకు ఉండొచ్చు. ఆ క్రమంలో రేపు ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కవిత ఒక మామూలు ఎమ్మెల్సీ అయినా, లేదా కాదంటే ఒక మళ్ళీ పార్లమెంటు సీట్ ఇచ్చి గెలిపించి వెళ్ళి ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చొని తర్వాత ఎంపీలకు ఇచ్చే క్వార్టర్ ఉంటుంది, ఆ క్వార్టర్లో కూర్చొని ఢిల్లీకే పరిమితమా? కాదలుసుకోలేదు. తెలంగాణలో రాజకీయాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి, పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. మెల్లగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు గ్రామాల్లో మొదలయ్యాయి. ఈ కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు ఇవాళ రేపో బీఆర్ఎస్కి అనుకూలంగా మారుతాయని అనుకుంటున్నారు. బీఆర్ఎస్కి అనుకూలంగా మారితే బీఆర్ఎస్ రేపు అధికారంలోకి వస్తే వచ్చే అవకాశం ఉంది అని కవిత కూడా అనుకుంటున్నారు. మరి వచ్చే అవకాశం ఉన్నప్పుడు నా స్థానం ఏమిటి అనేది పెనుగులాట. ఇప్పటి నుంచి మొదలు పెడితే 4 ఏళ్లలో ఏదో ఒకటి తేలుతుంది. అందుకే ఇప్పుడు ప్రధానమైన లక్ష్యం ఏమిటి? పార్టీలో నా స్థానం ఏమిటి, సంపదలో నా స్థానం ఏమిటి, ఈ 2 తేలాలి. యుద్ధం తండ్రి మీద,
నా దృష్టిలో కవిత యుద్ధం తండ్రి మీద, కేటీఆర్ మీద కానే కాదు. తండ్రి తలుసుకొని పిలిచి మాట్లాడితే కేటీఆర్ పెద్ద విషయం కాదు. అందుకోసం ఆమె చేస్తున్న ఆ యుద్ధం తన రాజకీయ అస్తిత్వం మాత్రమే కాదు, ఈ సమాజంలో ఏదో మార్పు రావాలని అని కూడా ఆమె ఆలోచిస్తున్నట్లుగా ఈ మధ్యకాలంలో కొన్ని ప్రకటనలు. మంచిర్యాల వెళ్ళి మావోయిస్టులను చంపేయటం దుర్మార్గం, మోడీ కనీసం శవాలను కూడా ఇవ్వలేదు అని మాట్లాడారు. బీసీలకి రాజకీయ ప్రాతినిధ్యం కావాలని మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కొన్ని స్టేట్మెంట్లు. ఈ స్టేట్మెంట్ల ఆధారంగా మనం పూర్తి అంచనాకు రాలేం. కానీ నిజంగా ఆమె కార్యాచరణ రేపటి నాడు తెలంగాణ సమాజానికి ఉండే స్వభావం వలన ఇక్కడ సెక్యులరిజం అనేది ప్రధానంగా ఉంటుంది. ఎంత లేదన్నా ఇప్పటికీ తెలంగాణ సమాజంలో ఒక 20 నుంచి 30% ప్రగతి భావన నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడి ప్రజలని, ఇక్కడి పౌర సమాజాన్ని, ఇక్కడి మేధో వర్గాన్ని ప్రగతి భావన, లౌకిక భావన, ప్రజాస్వామిక భావన నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 100 సంవత్సరాల నుంచి ఇక్కడ అనేక పోరాటాలు నడిచాయి కనుక ఆ పోరాటాల ప్రభావం ఇప్పటికీ సమాజాన్ని పట్టుంస్తుంది. 500 సంవత్సరాల కిందట నడిచిన సమ్మక్క సారక్క పోరాటం కూడా ఈ సమాజాన్ని ఎప్పుడూ లైవ్లో ఉంచుతూ ఉంటుంది, చైతన్యవంతంగా ఉంచుతూ ఉంటుంది. అందుకే ఈ సమాజానికి ఉండే స్వభావం వలన కవిత నిజంగా అట్లాంటి కమిట్మెంట్తో ఒక నిర్ణయం తీసుకుంటే రేపు ఆ నిర్ణయం అనుగుణంగా ఈ సమాజం ఎట్లా స్పందిస్తుంది అనేది మనం ఆచరణలో చూద్దాం. కానీ ఇప్పటి ఆమె పోరాటం బీఆర్ఎస్ పార్టీలో తనకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఒకవేళ కేటీఆర్ ప్రెసిడెంట్ అయితే తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలన్నా, ప్రధాన కార్యదర్శి కావాలన్నా ఏదో ఒక లక్ష్యం ఉండాలి. అందుకే ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆమె పడుతున్న యాతన ఇప్పుడు మనం ఈ సందర్భంలో చూస్తూ ఉన్నాం. కవితని అంచనా వేయడం, ఆ ఆలోచనల ప్రకారం మనం ఒక అంచనా రావటానికి ఈ విషయాలు ఉపయోగపడతాయని నేను ఆలోచిస్తున్నాను.